ప్రభునందు ప్రియులేరా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-4 వచనాలు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువును యెషయా చూసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సెరూపులు గాన ప్రతిగానములు చేయుట యెషయా చూసెను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు యొక్క మహిమను మనం గమనించవచ్చు. ఆనాడు యెషయా చూసిన దృష్టిగోచరమైన మహిమ కంటే ఇప్పుడు మనము చూచుచున్న మహిమ ఎంతో గొప్పది. దేవుని వాక్యములో మనము ఆయన వేరువేరు మహిమలను మనము చూడవచ్చు. అందులో మొదటిది ఆయన మహిమ నిత్యమైన మహిమ. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఆయన నిత్యుడు, ఆయన మహిమ నిత్యమైనది. ఆయన మహిమ లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద తనకు ఉన్న మహిమగా మనం చూడవచ్చు. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆ మహిమను విడిచిపెట్టి వచ్చను గాని ఆయన తన దైవత్వమును విడిచిపెట్టలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకొనని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఎందుకనగా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రెండవదిగా ఆయన మహిమ సృష్టికర్త మహిమ. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. భూమ్యాకాశములను అందు ఉన్న సమస్తమును ఆయన ద్వారా సృజింపబడెను. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు. మూడవది ఆయన మహిమ నైతిక మహిమ. అవతరించిన ఆయన మానవుడైన ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఈయన మాత్రమే నీతిమంతుడు, అనగా తనలో పాపము లేనివాడు, ఏ పాపమును చేయనివాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దని కబురు చేసింది పిలాతు భార్య. అలాగనే 27వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిస్తే ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అన్నాడు పిలాతు. అనగా ఆయన అనుమాత్రమైన పాపముంటే ఆయనకు మహిమ లేదు కనుక ఆయన పాపులను రక్షించలేడు. నీ నీతి శాశ్వతమైనది, నీ నీతిని బట్టి నన్ను బ్రతికించుమని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగనే 4వదిగా ఆయన మహిమ పునరుత్థాన మహిమ. పునరుత్థానంలో ఆయన పొందినటువంటి మహిమగా మనం చూడవచ్చు. ఆయన పునరుత్థానమే గొప్ప మహిమా కార్యం. అది ఎట్లుండగా ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున ఆయన సంపాదించినటువంటి మహిమ. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణము పొందెను. ఆయన పునరుత్థానుడై మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా చూచుచూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు క్రీస్తును తమ రక్షకునిగాను ప్రభువునుగాను అంగీకరించి ఆయన యందు విశ్వాసముంచి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం.